పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకి కానని చెప్పిన కేసీఆర్ అదే విషయంపై తెలంగాణ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేయగలరా అని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. పోలవరానికి అడ్డుపడే ఉద్దేశం లేనప్పుడు అన్ని కేసులు ఎందుకు వేశారని ప్రశ్నించారు. కేసీఆర్ కు జగన్ ఒక సామంతుడి మాదిరిగా తయారయ్యారని, పోలవరం ఇంకా పునాదులు కూడా దాటలేదని జగన్ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. అమరావతిలో చనుమోలు వెంకట్రావు తనయుడు చనుమోలు అనిల్ దేవినేని ఉమా సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించారు. కేసీఆర్ నిన్న తేనెతో కూడిన మాటలు ప్రత్యేక హోదా ఇస్తాడంట, సహకరిస్తాడంట, పోలవరానికి అడ్డం పడ్డంట. సుప్రీంకోర్టులో కేసులేమో ఆ విధంగా ఉన్నాయి, ఇక్కడేమో ఒక సామంతుడిని అడ్డం పెట్టుకుని ఈ విధంగా నేను పోలవరానికి అడ్డం పడ్ను, ప్రత్యేక హోదా ఇస్తాను అని నేను ఒకటే అడుగుతా ఉన్నా. మా నాయకుడు కూడా అడిగాడు. తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా ప్రత్యేక హోదా తీర్మానం చేస్తుందా? ఏదైతే మీరు అఫిడవిట్ దాఖలు చేశారో, ఏదైతే కేసు వేశారో ఇవన్నీ విత్డ్రా చేసుకుంటారా? నేను కేసీఆర్ని ప్రశ్నిస్తా ఉన్నా. రాయలసీమ ద్రోహి, రాయలసీమ రైతాంగ ద్రోహి, ఆంధ్రప్రదేశ్ రైతాంగ ద్రోహి జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ 1000 కోట్ల కకృతిపడి కేసీఆర్కి సాష్టాంగ ప్రమాణం చేసి ఇవాళ ముఖ్యమంత్రి పదవి పిచ్చబట్టి ఇవాళ నువ్వు చేస్తా ఉన్న ఈ దుర్మార్గం కేసీఆర్తో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కేసు విత్డ్రా చేసుకుంటారా? మా తండ్రి గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి మైలవరం నియోజకవర్గం అంటేనే చనుమోలు వెంకట్రావు అంటేనే మైలవరం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా దాన్ని అభివృద్ధి చేయడం జరిగింది మైలవరం నియోజకవర్గాన్ని. మరి 2008లో ఆయన అకాల మరణంతో 2009లో వంశపారంపర్యంగా రాజకీయ ప్రతి పార్టీలోనూ జరుగుతున్నది ఈ విధంగా జరగకుండా చనుమోలు వెంకటరావు కుటుంబానికి అన్యాయం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము రాజకీయాలకి దూరంగా ఉండి తటస్థులుగా ఉండి ప్రతిసారి కూడా మేము చంద్రబాబు గారు వస్తేనే డెవలప్మెంట్ జరుగుతుందనే ఉద్దేశంతో వారికి చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ సమయంలో ఎందుకు బయటకు వచ్చానని చెప్పి అందరికీ రావచ్చు. ఎందుకు వచ్చానంటే ఇప్పుడు రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. నాలాంటి తటస్థులందరూ కూడా బయటకు వచ్చి ధైర్యంగా చంద్రబాబు గారికి సపోర్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది.